అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదా మీరంతా కూడా? ప్రభు ఎంటికాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరులారా, ఈరోజు వాగ్దానం కోసం మనం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే ఆదికాండము 37వ అధ్యాయము 11వ వచనం. ఆదికాండము 37వ అధ్యాయంలో 11వ వచనం. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వాగ్దానం బట్టి దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈరోజు అసూయ చూడండి. యోసేపు యొక్క అన్నదమ్ములు యోసేపును బట్టి అసూయపడ్డారు. అసూయపడి అతన్ని పాపం అతని అన్నదమ్ములకి ఆహారం తీసుకుని వెళ్ళినప్పుడు అతని చిత్రహింసలు బట్టి కొట్టి నీళ్ళైనటువంటి ఒక గోతులో తోసివేశారు. కాపాడండి, విడిపించండి అన్నలారా, నన్ను ఏం చేయొద్దు, నా ప్రాణం తీసి ఏం చంపొద్దు నన్ను అంటూ ప్రతిమలాడుకున్నాడు. కానీ అతని యందు అసూయ, ఎందుకంటే అతడు తన తండ్రికి చాలా ప్రియమైన కుమారుడు, లాస్ట్ కుమారుడు కదా. అతనికి ఒక నిలువు టంగి కుట్టించినందుకు అతని మీద అసూయపడ్డారు. అతన్ని ఎంతో ప్రేమిస్తూ ఉంటాడు అనమాట. కలల వెరగంటాడు, దర్శనం చెప్తూ ఉంటాడు. అన్నదమ్ములందరూ మీరందరూ నాకు సాక్షాంగా నమస్కారం చేస్తారు. ఒకరోజు అన్ని కలగన్నప్పుడు అది చూసి ఇంకా అసూయపడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన మధ్యలో ఎవరైనా అలాంటి వారు ఉన్నారా? అసూయ అనేది అనాదనంగా చేస్తుంది. అసూయ అడక్క తినేవాడిగా చేస్తుంది. అసూయ అన్నదమ్ములను దూరం చేస్తుంది. అసూయ కన్న తల్లిదండ్రులను కూడా దూరం చేస్తుంది. అసూయ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అసూయ అప్పులు పాలు చేస్తుంది. ఈరోజు నువ్వు హృదయంలో ఏ కపటం లేకుండా, అసూయ లేకుండా ఈరోజు నువ్వు జీవిస్తే నీ జీవితం బాగుపడుతుంది. హల్లెలూయా. యోసేపు వాళ్ళంతా హింసించినా కూడా వాళ్ళ మీద కోపం లేదండి. వాళ్ళు ఎంతో అన్నదమ్ములు ప్రేమించాడు. ఎంతో చిత్రహింస పెట్టినప్పటికీ కొంచెం కూడా యోసేపు హృదయంలో అసూయ లేదు. యోసేపు ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రి అయిపోయినాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. తోటి సహోదరులు ఏమైపోయారు? ఆహారాన్ని కలవటిస్తున్నారు. కరువు వచ్చింది. కుటుంబంలో అసమాధానం, వాళ్ళకి సమాధానం లేదు, దుఃఖమో వాళ్ళ జీవిత కాలంలో. కానీ బానిస బతుకులు వాళ్ళకి వచ్చాయి. కానీ యోసేపు చిన్న అసూయ కూడా హృదయంలో పెట్టుకోలేదండి. దేవుని నామమును బట్టి అతను భయభక్తులు కలిగి జీవించి పరిశుద్ధుడిగా బ్రతికాడు. గొప్ప ప్రధానమంత్రిగా దేవుడు అతను చేశాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఒక గద్ద ఆకాశంలో ఎగురుతూ ఉంది. ఎగురుతూ ఉన్నప్పుడు వేటగాడు ఎన్నో బాణములు వేసి దాన్ని నేల కూల్చాలని, ఎలాగైనా సరే దాన్ని కొట్టి నేల కూల్చాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కుదరడం లేదు. అంతులేకే ఇంకొక గద్ద వచ్చిందనమాట. ఆ గద్ద అంత ఎత్తులో మరి ఎగరలేక ఆ గద్దను చూసి ఎంతో అసూయ కలిగింది. ఆ గద్దకి ఎంతో అసూయ కలిగి ఆ బాణం కొడుతున్నటువంటి వేటగాడి దగ్గరికి వెళ్ళి, మరి దాన్ని కూల్చాలని చేస్తున్నావు కదా, నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను, అతన్ని కూల్చడానికి ఆ గద్దని నీకేం సహాయం చేయలేని ఆ గద్ద ఆ వేటగాని అడిగిందంట. నీకేమైనా సహాయం చేయాలన్నా, ఏమైనా చేస్తాననిందంట. సరే, నీ రెక్కలు కొన్ని ఇస్తే ఆ బాణాన్ని కట్టి ఇడిసినప్పుడు అది ఇంకా వేగంగా మరి ఎత్తుగా ఎగిరిపోయి దాన్ని గుచ్చుకుంటుంది, దాన్ని నేల కూల్చేద్దాము అన్నదంట. సరే, రెక్కలు తీసుకొని రెక్కలు చాపిందంట గద్ద. కానీ కొన్ని రెక్కలు పీకేసి దాన్ని కట్టి బాణం విడిసినాడంట. అది కూడా వ్యర్థమైపోయింది. మరలా బాణము కిందికి వచ్చేసింది, దానికి ఏం తగల. ఎందుకంటే ఆ గద్ద ఆకాశంలో ఎగురుతుంది కాబట్టి ఎత్తైన స్థితిలో. మరలా ఆ గద్దని అడిగాడంట, ఈ రెక్కలు చాలేదు, ఇంకా కొన్ని రెక్కలు కడితే అది ఇంకా చక్కగా వెళ్ళిపోయి దానికి తగిలి పడిపోతుంది అన్నాడంట. మరలా చలి ఎన్ని కావాలో నీకు మొత్తం తీసేసుకొని రెక్కలు చాపిందంట గద్ద. అతడు ఆ రెక్కలన్నీ కూడా మొత్తం ఏం లేకుండా, ఒకటి కూడా లేకుండా ఆ రెక్కలను పీకేసినాడంట. పీకేసి బాణము వేస్తే అది కూడా అంత ఎత్తుగా వెళ్ళలేక మరలా కిందకు వచ్చేసిందంట. ఆ తర్వాత ఆ బాణానికి ఉన్న రెక్కలన్నీ కూడా తీసుకొని చక్కగా బ్యాగ్లో పేరుస్తున్నాడంట. బ్యాగ్లో అన్ని కూడా బ్యాగ్లో పెడుతున్నాడు. అప్పుడు ఆ గద్ద అడిగిందంట, ఏంటి రెక్కలన్నీ మరి తీసుకున్నావు, దాన్ని నేల కూల్చేస్తానన్నావు, మరి చక్కగా బ్యాగ్లో అన్ని కూడా ప్యాకింగ్ చేస్తున్నావు, ఏంటి విషయం అన్నాడంట. ఆ గద్దని కూల్చాలంటే నా వల్ల కాదుగానే
ఇప్పుడు నువ్వు నాకు దొరికిపోయావు, నువ్వు ఉన్నావు కదా, నువ్వు దొరికిపోయావు కదా, ఇంకేంటికి నాకు ఆ గద్ద ఏంటికి, ఈ రోజుకి నువ్వు చాలు అని చెప్పేసి దాన్ని పట్టుకున్నాడంట. చూసారా, ఏదైతే నువ్వు తప్పు చేస్తావో, ఎవరినైతే నువ్వు కూల్చాలని చూస్తావో, ఎవరి కోసం నీ గుంతు తవ్వుతావో, ఎవరి కోసం నువ్వు ఆ మానుని పెడతావో అదే గుంతలో నువ్వు పడతావు. హల్లెలూయా. చూడండి, అసూయ కలిగి ఆ గద్దెను కూల్చాలనుకున్న గద్దే దాని జీవితం పాడైపోయింది, మరణానికి ఆపద వచ్చేసింది. వీడియో చూస్తున్న మరి దేవుని బిడ్డలందరికీ కూడా మీరందరూ కూడా అసూయ విడిచిపెట్టండి. దేవుని నామాన్ని బట్టి భయభక్తులు కలిగి జీవించండి. దేవుడు మిమ్మల్ని గొప్పవారంగా చేస్తాడు. ఈ రోజు ఒక వ్యక్తిని దీవించిన వ్యక్తి ఈ రోజు కొన్ని దీవిస్తాడు. ఒకరోజు ఏదో ఒక రోజు ఖచ్చితంగా నిన్ను సమృద్ధిగా దీవించబోతున్నాడు దేవుడు. అసూయ విడిచిపెట్టండి, కుళ్ళుతను విడిచిపెట్టండి, అది మంచిది కాదు. హామాను మొర్దెకైని మాను మీద వేలకడ తీయాలనుకున్నాడు. మాను మీద లాస్ట్కి ఎవరు వెళ్ళిపోయారు? హామాను అనేటువంటి ఆ దుష్టుడు మాను మీద వేల తీయబడ్డాడు. హల్లెలూయా. ఏ గుంత అయితే మరిచి ఏదైతే నువ్వు గుంత తోయాలని ఆ గుంతలు నువ్వే పడిపోతావు. జాగ్రత్త. వీడియో చూస్తున్న అందరికి కూడా ఎవరైనా మన మధ్యలో అలాంటి వాళ్ళు ఉంటే దయచేసి ప్రభువా నన్ను క్షమించని, ఈరోజు అసూయ విడిచిపెడితే దేవుడి కుటుంబాన్ని సమృద్ధిగా నిన్ను జీవితంలో గొప్పవానిగా చేస్తాడు దేవుడు. వీడియో చూస్తున్న మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. చక్కని వాగ్దానం మా కొరకు. అసూయ విడిచిపెట్టమన్నావు తండ్రి. అసూయతో తన అన్నదమ్ముల్లో నాయన యోసేపు పట్ల అసూయ కలిగి ఉన్నారు. నాయన అడక్కి తినే వాళ్ళుగా మారిపోయినారు. యోసేపు గొప్ప ప్రధానమంత్రి అయిపోయినాడు. తన అన్నదమ్ముల మీద అసూయ లేదు, కానీ అతన్ని ఎంతో ప్రేమించాడు అన్నదమ్ముల్ని ప్రభువా. కానీ అసూయ పడిన వారు అయ్యా అడుగంటుకు పోయారు. జీవితం పాడైపోయింది. అయ్యా కరువు కొలతలకి నాయన వారు గురి అయిపోయినారు. కానీ యోసేపు గొప్ప ప్రధానమంత్రిగా అయిపోయినాడు తండ్రి. ఈరోజు అలాంటి వారు ఎవరైనా ఉంటే దయతో వాళ్ళు క్షమించి మారు మనసు కలిగి చేసిన ఆయన వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం జరిగించమని ప్రభువా. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రతి ఒక్కరు కూడా నాయన అసూయలో నుంచి విడుదల కలగాలని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.